ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి నిన్న మనం చదువుకున్నటువంటి వచనమే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ సమయంలో ప్రభువా ఈ 10వ ఉపవాస ప్రార్థనలో బలమైనటువంటి నీ కృప మా అందరి ఎడల అనుగ్రహించబడను గాక. నాతో మాతో వాక్యం ద్వారా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పక్షిరాజు యవనము వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దావీదు అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వాడు, అలాగనే దేవుళ్ళో సంతోషాన్ని కూడా అనుభవించిన వాడు. ఇబ్బందులు ఎన్ని పడ్డాడో అంతగా దేవుళ్ళో ఏమనుభవించాడు? ఆయన సంతోషాన్ని కూడా అనుభవించాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే తన ప్రాణంతో చెబుతున్నాడు ఒకే ఒక్క మాట. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు చేసినటువంటి మేలులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అంటున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఇబ్బందుల్లో, బాధల్లో, శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉన్నాడు. ఆ ఇరుకుల్లో నుండి బయటికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఉన్నటువంటి బాధల నుండి దేవుడు విడిపించాడు. అయితే అలాంటి సమయంలో దేవుడు ఎంతగానో మేలు చేశాడు కాబట్టి తన ప్రాణంతో ఆయన చెబుతున్న మాట ఏంటంటే దేవుడు నీకు చేసినటువంటి మేలులు ఎన్నడూ కూడా మరవద్దు అంటున్నాడు. ఎందుకనంటే అపవాదం ఏం చేసిద్దానంటే కొద్ది రోజులు మంచిగా ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో మంచిగా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాక మనలో నిర్లక్ష్యం, అలక్ష్యం, సోమర్తనం ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే అవి ఎదురవుకోకుండా ఉండటం కోసమై మనం ఏం చేసేవారిగా ఉండాలి? అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని పరిశుద్ధాత్మ యొక్క జ్వాల మండేటువంటి వారిగా ఉండాలి. అందుకనే దావీదు ఏమంటాడనంటే దేవుని మాటలు నేను ధ్యానిస్తూ ఉండగా నా హృదయం ఏమవుతుంది అంటున్నాడు? మండుతుంది అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంటే తన హృదయం మండుతుంది. తన ప్రాణంతో కూడా ఆయన ఏమంటున్నాడంటే ఈ ప్రాణం ఎలాంటిదనంటే కొంచెం ఏదైనా బాధ రాగానే ఎలాగుంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది ప్రాణం? సొక్కుసిల్లిపోయింది, సమ్మసిల్లిపోయింది. అందుకని ప్రాణంతో ఏమంటున్నాడంటే ఆయన చేసిన మేళ్ళు ఉన్నాయే, నీ ఎడల ఎన్ని మేలు చేసి ఉన్నాడో ఆ మేళ్ళని సమ్మసిలినప్పుడు, సొక్కిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేసినటువంటి మేళ్ళు జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, అప్పుడు ఎక్కడ లేనటువంటి బలం వచ్చేసిందంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అందుకని అవన్నీ కూడా ఆయన తన ప్రాణంతో చెబుతున్నాడు. 1వ వచనం చూసినట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించాలి. ఆయన మాటలు ఎన్నడూ కూడా అంటే ఆయన చేసిన మేలు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోకపోతే మనం ఏం చేస్తామంట? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తామంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. మనం మర్చిపోలేదు అంటే దేవుడు మనకు చేసిన మేలుని మనలో నుండి ఏమొచ్చిందంట? ఎల్లప్పుడూ స్తుతించేటువంటి స్తుతి నీలో నుండి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసిన విషయాలన్నీ, నువ్వే విన్నపం అయితే దేవుడి దగ్గర చెల్లించావో, ఏమైతే ప్రార్థన చేస్తావో, ఏమైతే దేవుడు నీ ఎళ్ళ జరిగించాడో అవన్నీ కూడా ఏమవుతున్నాయంట? స్తుతి సాక్ష్యాలుగా వెలువడవుతున్నాయండి. అలాగే దేవుడు సహాయం. అందుకనే తన ప్రాణాన్ని ఏమంటున్నాడనంటే దేవుడు నామని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఆయన స్తుతించు, ఆయన చేసిన మేళ్ళు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అని అంటున్నాడు. అయితే ఈయన 5వ వచనం మనం చదువుకున్నాం కదా, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? మేలుతోటి తృప్తిపరుస్తూ ఉంటాడు. పక్షిరాజు నేను చెప్పుకున్నాం, అది ఈకలన్నీ కూడా పీకేసుకొని ఏం పొందిందంట? బల్లము బోడయింది. బోడైన తర్వాత ఏం పొందిందంట? మళ్ళా ఈకలు వచ్చేసినాయి. మళ్ళా బలము దేవుడు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పక్షి అట్లా అంతగా జ్ఞానంతో దేవుడు నా మహిమార్థమై దేవుడు దానికి ఇచ్చిన తెలివితోటి బలముపై బలము పొందేటువంటి కృపను అనుగ్రహిస్తే దేవుడేం ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే దావీదులో ఉండి బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసుని దేవుడు ఎట్లా పోల్చాడు అని అంటే పక్షిరాజుతోటి పోల్చాడు. కాబట్టి విశ్వాసివైన నీవు నేను
మనమందరం కూడా ఎలాగుండాలని ప్రభు కోరుతున్నాడంటే బలముపై బలం పొందేవారిగా ఉండాలి. ఒకవేళ బలహీనుడు అయ్యావా, బలహీనరాలు అయ్యావా, ఎక్కడైనా ఏ సమయంలోనైనా వెంటనే ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నాడు. అప్పుడు ఏమొస్తుందంటే ఆయనలోకి దేవుని యొక్క బలం అనుగ్రహించబడుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలి? శరీరం బలహీనం అవ్వకుండా ఉండదు, బలహీనం అయింది. అయితే లోపల అంతరంగం ఉంది. ఆ అంతరంగానికి పక్షిరాజు కనుక ఏ విధంగా మరి ఇది లేకోకుండా, అంటే వృద్ధాప్యం అనేది లేకోకుండా మరలా తిరిగి ఎట్లా బలం పొందిందో అట్లాగే మన అంతరంగానికి ఏముండదంట? వృద్ధాప్యం అనేదే ఉండదంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. మన శరీరానికి ఉంటది వృద్ధాప్యం అనేది. దేనికి ఉండదంటే మన అంతరంగానికి వృద్ధాప్యం అనేది ఉండదు. అందుకనే దేవుని బిడ్డలు, దేవుడు నా మహిమార్థమే ఎప్పుడు కూడా ఎలాగుండాలి అని అంటే, ఎందుకు పక్షిరాజుకి అంత బలం వచ్చిందంటే అది కనిపెట్టుకొని ఉండటం వలన వెళ్ళి ఆ ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఒక బండ మీద ఏం చేసిందంట? ఈకలన్నీ పీకి అంతా కూడా ఎంతగానో అది చాలా టైం బట్టి ఎంతగానో కనిపెట్టుకొని ఉంది. కాబట్టి దానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? అది కోరుకున్నట్టు దానికి అనుగ్రహించాడు. అలాగనే మనం కోరుకున్నట్టు కూడా మనకి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. మనమందరం కూడా మన అంతరంగానికి ఏమి లేదు, వృద్ధాప్యం లేదు, రిటైర్మెంట్ అనేది దానికి లేదు అంతరంగాన్ని. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు ఏం చేయాలంటే ఫలభరితంగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎప్పుడో ఒక్కసారా కాదు, ఎప్పుడు కూడా మరి దినదినము కూడా బలం పొంది ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు? దినదినం కూడా. మనకి లేఖనంలో రాయబడింది, పౌలు గారు చెబుతా ఉంటాడు, అంతరంగ పురుషుడు ఎలాగుండాలని? దినదినము నూతన పరచబడాలి. ప్రభు ఈ సృష్టిని యావత్తును కూడా ఏం చేస్తున్నాడంట? దినదినము నూతన పరుస్తున్నాడు. అలాగనే మన అంతరంగం కూడా ఎలాగుండాలి అంటున్నాడంటే దినదినము నూతన పరచబడాలి. అయితే దినదినము నూతన పరచబడటం వల్ల దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు నీలో జరిగిస్తూ ఉంటాడు. ఏంటి అనంటే బలహీనమైనటువంటి వాటి వైపు అయ్యో ఇది ఇబ్బందే, ఇదే బాధే అని అనుకోకుండా దేవుడు ఎలాంటి ఆలోచన కలుగు చేస్తాడంటే కంటికి కనబడే వాటి మీద నీ మనసు పోకోకుండా ఎక్కడికి పోనిస్తాడంట దేవుడు? అమ్మ, కంటికి కనబడినటువంటి దాని మీద దృష్టి దేవుడు నిలబెడతాడు. అందుకనే ఎప్పుడు కూడా దినదినం కూడా అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. అయితే నానాటికి కూడా ఏమవ్వాలో తెలుసా? బలాభివృద్ధి నొందే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు అని మనం చూస్తాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేయుదురు. వారు ప్రతివారు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎక్కడ కనపడుతున్నారు? వారు నానాటికి బలాభివృద్ధి పొందడానికి కారణం ఏంటిది? సియోనులో ఎలాగున్నారంట? దేవుని యొక్క సన్నిధిలో కనబడే వారిగా ఉన్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అవసరమైనప్పుడు మనకి ఏ సమయాలు ఉంటాయో మనం ప్రార్థనకు వస్తాం. అలాగే ఇంకా ఏం కావాలి అని అంటే దేవుని యొక్క సన్నిధి, నువ్వు ఇంట్లో అయినా సరే దేవుని సన్నిధి అనుభవించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? నానాటికి కూడా అభివృద్ధి, బలాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. మనం ఎప్పుడో ఏమో గుర్తొస్తే ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నామనుకోండి, నానాటికి మనలో అభివృద్ధి ఉంటుందా? ఉండదు. దేవుడి సన్నిధి అనుభవించుకోకుండా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దామని చెప్పి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? లేదు. దేవుళ్ళు ఎలాగుండాలంట? దేవుడి యొక్క సన్నిధి అనుభవించేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నానాటికి నువ్వేమవుతా ఉంటావు? బలాభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. పక్షిరాజు ఎట్లా బలముపై బలం పొందిందో అలాంటి బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకని మరి విశ్వాసం అందు ఏం పొందాలి? మనం అందరం కూడా బలవంతుడుగా ఉండాలి. పౌలు అంటాడు ఏమనంటే, ఈయనతో మాట్లాడతాడు తిమోతితోటి, నా కుమారుడు తిమోతి కృపచేత బలవంతుడు కమ్ము అంటాడు. ఏమంటాడు? కృపచేత. ఎందుకు అనంటే మంచి పోరాటం పోరాడాలంటే అనేకులకి శక్తి కలిగినటువంటి సేవ, దేవుని యొక్క సేవ నువ్వు జరిగించాలి అని అంటే, అనేకులని సైన్యముగా తయారు చేయాలి అని అంటే ఏం కావాలంటే కృపచేత బలవంతుడుగా ఉండాలి. క్రీస్తు యేసు యొక్క కృపచేత. ఎవరి కృపచేత? క్రీస్తు యేసు యొక్క కృపచేత బలవంతుడుగా ఉండాలి. అందుకనే ఎప్పుడు కూడా మన ప్రార్థనా జీవితంలో కూడా మనం ఎలాగుండాలంట? బలవంతులుగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో బలం లేదనుకోండి, మనమేమవుతాం? బలహీనం అవుతాం. అందుకని ప్రార్థన జీవితంలో కూడా బలవంతులుగా ఉండాలని, అలాగనే సేవలో కూడా ఎలాగుండాలంట?
బలవంతులుగానే ఉండాలి. ఈ రకంగా మరి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరికి వారే క్రీస్తులో బలవంతులుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే నీ మటుకు నీవే కాదు బలవంతులుగా ఉండటం, దేవుడు ఇంకొక బాధ్యతని భారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమన్నానంటే నీ కుటుంబం కూడా ఎలాగుండాలంట, రక్షణ కొరకు ప్రార్థన చేసేవానిగా నువ్వు ఉండాలంటున్నాడు యేసయ్య. నీ కుటుంబమే కాకుండా ఇంకా అనేకుల కొరకు కూడా. నిన్న ఒక్క విషయాన్ని మనం చెప్పుకున్నాం, అయితే ఇంకొక 2 విషయాలు ఈ దినాన్ని మనం చెప్పుకొని ముగించుకుందాం. ఏంటనంటే నిన్న పక్షిరాజు తన యొక్క బలహీనతలను గమనించి పైకి వెళ్ళిపోయి అదేం చేసింది, తన యొక్క ఈకలన్నీ పీకి మరి కనిపెట్టుకొని ఉంది. అలాగే దేవుడి కొరకు మనం కూడా మన యొక్క లోపాలని సరి చేసుకునేటప్పుడు, మన లోపాలని గ్రహించినప్పుడు మనం సరి చేసుకుంటామని చెప్పి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ దినాన్ని దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ మటుకు నీవు దేవుడి దయతోటి నానాటికి బలాభివృద్ధి నొందుతున్నావు, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నావు, బాగానే ఉంది. అయితే నీ మటుకు నువ్వేనా కాదు, నీ కుటుంబం కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలాగంటే మనం దేవుడి వాక్యం చూసినట్లయితే దానియేలు మనందరికి కూడా తెలుసు. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఎంతగానో ప్రార్థన చేస్తాడు. అయితే అది వద్దు కానీ యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఈ ఇద్దరు కూడా దానియేలు కానీ యెహెజ్కేలు కానీ వారు కొరకు ప్రార్థన చేసుకుంటా ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా వారు ఉన్నారు. కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువము, వారు చూచూ ఉండగా ఎట్లాగంట నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువము, నీవు నిట్టూర్పు విడిచేదవేమని వారు నిన్ను అడుగగా శ్రమదినం వచ్చుచున్నదని, శ్రమదినం వచ్చిందని దుర్వార్త నాకు వినబడింది. అందరు గుండెలు కరిగిపోతాయి, అందరి చేతులు బలహీనమవుతాయి, అందరి చేతులు అధైర్యపడతాయి, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వస్తుందని, అది వచ్చే ఉన్నదని యెహెజ్కేలు తోటి దేవుడు ఎంతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు విననొల్లనటువంటి వారుగా ఉన్నారు. అయినా వదిలేసేద్దామా, విననొల్లని వారుగా ఉన్నారని? లేదు. దేవుడి యొక్క ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఇశ్రాయేలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా, యెహెజ్కేలు నువ్వు ఏం చేయమంటున్నాడు, నిట్టూర్పు విడువు అంటున్నాడు. నిట్టూర్పు అంటే చాలా కష్టం. ప్రార్థన చేస్తాం కానీ నిట్టూర్పు విడవలేం, నిట్టూర్పు విడవలేం, అది చాలా కష్టం. ఎట్లా నిట్టూర్పు విడవాలంట, నడుము బద్దలైపోయేంతగా నిట్టూర్పు విడవాలంట. ఎంత బాధ్యత, ఎంత భారం దేవుడు పెట్టాడు చూడండి యెహెజ్కేలుకి. మరి చాలామంది దేవుని బిడ్డలు బాధ్యతతో భారంతో ప్రార్థన చేయటం అది దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ ద్వారా జ్ఞానం అనమాట. అది ఏంటిది, బాధ్యతతో ప్రార్థన చేయటం దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ ద్వారా ఆ జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. మరి యెహెజ్కేలుకి కూడా ఇక్కడ దేవుడే ఏం చెబుతున్నాడు, నడుము బద్దలయ్యేటట్టుగా నువ్వేం చేయాలంటున్నాడు, నిట్టూర్పు విడవాలి. నువ్వు అట్లాంటి నిట్టూర్పు విడిచేటప్పుడు నీ దగ్గర వచ్చి వాళ్ళు జనులైనటువంటి వారు, ఇశ్రాయేలు అయినటువంటి వారు, నువ్వెందుకయ్యా ఈ రకంగా నిట్టూర్పు విడుస్తున్నావు అని చెప్పి నిన్ను అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేమన్నాలో తెలుసా, శ్రమ దినం వస్తుంది, భయంకరమైనటువంటి మరి సమయం రాబోతుంది, అందుకని చెప్పి నాకు బాధగా ఉండి నాకు ఆ సమయం వచ్చిందని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నాను, నిట్టూర్పు విడుస్తున్నాను. ఆ దినం ఎలాగుంటుందని చెబుతున్నాడు తెలుసా, చాలా బీభత్సమైనటువంటి దినం అని చెబుతున్నాడు. ఆ దినం ఎలాగుంటుందని అంటే మోకాళ్ళల్లో ఏముండదంట అమ్మా, శక్తి ఏమాత్రం కూడా ఉండదు, నీరసిల్లిపోయేటువంటి సమయం, చేతుల్లో ఏమాత్రం బలం ఉండదు. అలాంటి దినం రాబోతుంది. ఈ దినం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఎలాగుంటారో తెలుసా, చాలా బాధతోటి ఉంటారు అని చెప్పి ఆ దినం రాబోతుంది కాబట్టి ఆ దినం వచ్చిందని నాకు తెలిసి నేనేమవుతున్నాను అంటున్నాడు, నిట్టూర్పులు విడుస్తున్నాను అని చెప్పి ప్రభు తెలియజేసిన మాటను బట్టి నేను నిట్టూర్పులు విడుస్తున్నానని చెప్పి చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా అంత భారం బాధ్యత కలిగిన వారిగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకానంటే
వినకోకుండానే వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? వినకోకుండానే ఉన్నారు. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఆ పట్టణం మీదకి వచ్చేటువంటి జరిగేటువంటి ఆ క్రియలు అంతటితోనే కాకోకుండా ఇంకా కూడా ఆ పట్టణం పాడవుకోకుండా ఏం జరిగిందంట? దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా మరలా ఆయన దాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకని ఆ పట్టణాన్ని గురించి, యెరూషలేమును గురించి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు నశించిపోకూడదు. ఒకవేళ దేవుడి మాట వింటే వాళ్ళు నశించరు. అయితే దేవుడి మాట విననందువల్ల ఏమైపోయింది? అయితే యెహెజ్కేలు దేవుడు అంతగా ప్రార్థన చేయమని చెప్పాడు. అయితే ఇంకా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో ఆ రకంగా ప్రార్థన చేపిస్తాడు. అయితే ఇంకొక విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. ఏంటిదో తెలుసా? రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 26వ వచనంలో దేవుని యొక్క ఆత్మ ఏం చేపిస్తుంది అంటే అటువలే ఆత్మయు సహాయం చేయించున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆత్మ మనలోనే విజ్ఞాపన, ఆత్మే మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనలు. ఎందుకంటే ప్రభు తన భారాన్ని మన మీద కుమ్మరించాడు. విజ్ఞాపన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన ఏం చేశాడంట? కుమ్మరించాడు ఆయన ఆత్మని. అందుకని ఆయన మనలో ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అనంటే మరి పాపులు నరకానికి వెళ్తారని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. పాపులకు నరక శిక్ష విధింపబడిద్ది అని ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉంది. అయితే దేవుడి బిడ్డలు ఏం చేయాలి? అందులో నుండి బయటకు వచ్చినటువంటి వారు వాళ్ళ కోసమై ప్రార్థన చేయాలి. ఏమనంటే అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ భయంకరమైన అగ్నిగుండంలో మన కుటుంబీకులే ఉన్నారు. మనం రక్షింపబడ్డాం దేవుడి కృప వల్ల. మన మటుకు మనం పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకోటి ఏం చేసేవారికి ఉండాలంటే మరి మన కుటుంబీకులు ఎక్కడికి పోకూడదు? అగ్నిగుండంలో, నరకంలో పడకూడదు. దానికోసమే ఈ లోకంలో చూడండి చాలా విషయాల్లో ఎంతో తెలివిగా మనకు నష్టం జరుగుతుంటే నష్టపడకూడదని చెప్పి ఎంతో తెలివిగా ఉంటాం. మరి కొన్ని విషయాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి పడిపోతాం తెలియకోకుండానే. అయితే మనకు తెలిసినటువంటి విషయంలో నష్టపోకోకుండా జాగ్రత్తగానే ఉంటాం. అయితే ఈ లోక సంబంధమైన విషయాల్లోని ఇంత జాగ్రత్త మనం కలిగి ఉంటున్నాము. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే దేవుడు నా మహిమార్థమై నిన్ను రక్షించుకొని ఉన్నప్పుడు నీ కుటుంబం కోసమే నువ్వు ఎట్లా ప్రార్థన చేసేవానిగా ఉండాలి? వాళ్ళు నరకంలో పడకోకుండా ఉండాలని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో ఐశ్వర్యం ఇవన్నీ మామూలే. ఇవి ఉన్నా లేకపోయినా దేవుడు ఏదో ఒక రీతిగా ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తాడు. ఖచ్చితంగా ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి మనల్ని పోషిస్తాడు. అయితే నరకంలో పడకోకుండా, నరకం ఎవరి కోసం ఏర్పాటు చేశాడంటే దేవుడు సాతానికి దాని దూతల కోసమే ఏర్పాటు చేసింది. ఆయన సృష్టించినటువంటి జనం కోసమే నరకం ఆయన ఏర్పాటు చేయలా. అయితే వీళ్ళు దేవుడు మాట వినుకోకుండా అపవాది మాట విన్నప్పుడు ఎక్కడికి పోయి పడుతున్నారు? నరకంలో పడతారు. అయితే ఈ దినాన్ని మనం తెలుసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. ఏంటనంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అని అందులో ఎప్పుడు కూడా పళ్ళు కొరుగుతా భయంకరమైనటువంటి ఆ స్థితిలో పడకోకుండా ఉండటం కోసమే మనం ఏం చేసే వారికి ఉండాలంట? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ భారాన్ని దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. ఆ యొక్క బాధ్యతను మన మీద పెట్టాడు దేవుడు. అనేక సార్లు మనకు కూడా తెలియజేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఇంకా కూడా ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలియకోకుండానే పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆయన ఏం చేపిస్తాడంట? ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. మనకు తెలియదు, ఆయన చేపిస్తూ ఉంటాడు. మనకి ఎంతవరకు తెలిసిద్దంటే మన నోట్లో వచ్చేటువంటి మాట మామూలుగా ఉండే మాటలు మనకు తెలుస్తాయి. మన భాషలో అంటే ఎవరికి వచ్చిన భాష, ఒక్కొక్కరు ఇంగ్లీష్లో ప్రార్థన చేసేవారు, హిందీలో చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల కన్నడం, మలయాళం, తమిళం, వారి ఇష్టం అది. దేవుడు వాళ్ళకి ఏ భాష ఇస్తే ఆ భాషలో ప్రార్థన చేసేవారు ఉంటారు. అయితే ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఎలాగూ ప్రార్థన చేపిస్తాడు తెలుసా? అన్య భాషలతో ప్రార్థన చేపిస్తాడంట దేవుడు. ఆ అన్య భాషలు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నాయే, కానీ ఆ భాష నీకు తెలియదు. నీ చేత దేవుడు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఎలాగునా? నశించిపోకోకుండా జనం ఎవరంట? నశించిపోకుండా దేవుడు సృష్టించినటువంటి ప్రజలు నశించిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట? నీలో ఉండి ఆయన ఆత్మ ద్వారా ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మదేవుడు నీలో ఉండి ఎలాగూ ప్రార్థన చేపిస్తాడో ఆ ప్రార్థన కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఆత్మతో ప్రార్థన చేస్తాను,
మనసుతోనూ ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అయితే ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకై మనం దేవుడి దయతో బలంపై బలం పొందటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు నామలో ముందుకు సాగిపోతున్నాం, మంచిదే. అయితే ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు యేసయ్య? అనేకుల కొరకు, నీ కుటుంబం కోసం, అనేకుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దానియేలుతోటి, యెహెజ్కేలుతోటి దేవుడు చెప్పింది అదే. అంత మాత్రమే కాకోకుండా ఒక మాట గమనిద్దాం మనం. ఏంటిదనంటే, ఒక బిడ్డ ఎవరైనా చంటి బిడ్డ నిప్పు వాళ్ళకి తగిలింది అనుకోండి, చంటి పిల్లకి నిప్పు తగలగానే ఎవరైనా ఏమంటారు? గబక్కన అయ్యో అని గబక్కన ఏం చేస్తారు? ఆ బిడ్డని దానిలో పక్కకు లాగేస్తారు. అలాగనే ఒక చిన్న నిప్పు కొంచెం తగిలితేనే మనం అయ్యో అని వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం, పక్కకు తీసుకొస్తున్నాం. భయంకరమైనటువంటి అగ్నిగుణంలో పడుతుంటే మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలియని వారు, తెలిసిన వారు ఎందరో పడతా ఉంటే మనకి ఆ మాట అని ప్రార్థన చేయలేకపోతున్నాం. యేసయ్య దగ్గర నిట్టూర్పులు విడవలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆత్మకు సమయం ఇవ్వలేకపోతున్నాం. పరిశుద్ధాత్మదేవుడికి సమయం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నువ్వు మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడంట? నీలో ఉచ్చరింపక శక్యం కాని మూలుగులతో చేపిస్తాడు ప్రార్థన. ఆ ప్రార్థన కావాలని యేసయ్య అడుగుతా ఉన్నాడు. మనం ఏదో 10 నిమిషాలు, ఒక అరగంట సేపు కాదు ప్రార్థన. మనకి ఇప్పుడు 14 సంవత్సరాలు గతించి ఈ మందిరం దేవుడు మనకు అనుగ్రహించి ఎన్నో సంవత్సరం రాబోతుంది? 15వ సంవత్సరం రాబోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? మన కోసమే కాకుండా అనేకుల కోసమే ప్రార్థన చేసేవారికి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అయితే మనం చూస్తే యేసు ప్రభు సైతం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యెరూషలేము విషయంలో ఎలాగో బాధపడుతున్నాడు అని అంటే, లూకాసు సువార్త 19వ అధ్యాయం 41, 42 వచనాల్లో యెరూషలేము విషయంలో, అలాగనే ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల, దాని కొరకు ఎంత బాధపడుతున్నాడు. యెరూషలేము కొరకై దానికి జరగబోయేటువంటి పరిస్థితి అది ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి మరి తెలుసుకోవాలని చెప్పి ఆయన తెలుసుకుంటే మేలు అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, బాధపడతా ఉన్నాడు యేసయ్య. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు అని అంటే, రోమీయులకు రాసిన 9వ అధ్యాయం 13వ వచనంలో యూదుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవసరమైతే నేను దేవుళ్ళో నుండి పక్కకి వెళ్ళిపోయి అయినా సరే నేనేం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళకు సువార్తను ప్రకటించాలనుకుంటున్నాడు. చదువు. ఇందుకు ప్రమాణముగా నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడిన ప్రకారం, కాబట్టి దేవుడి యందు అన్యాయం కలదా? ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను, ఎవరి ఎడ్ల జాలి చూపుతాను వాళ్ళ ఎడ్ల జాలి చూపుతాను. అందుకని నా సువార్త ఏం చేయాలనుకుంటున్నాడు? నా జనులైనటువంటి వారి కొరకు వెళ్ళి చెప్పాలి. నన్ను బాధ పెట్టినా సరే, నాకు శ్రమ కలుగు చేసినా సరే, నా ప్రాణం తీయ చూసినా సరే, నా ప్రాణం పోయినా సరే, ఒక మాటలో చెప్పాలంటే నేనేం చేయాలంటున్నాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, వాళ్ళ కొరకు సువార్త ప్రకటిస్తానని చెప్పి పౌలు గారు తీర్మానించుకున్నారు. కాబట్టి మనం ఏం చేస్తే వారికి ఉండాలి? మన ఇంట్లో వారి కోసమై, వారు దేవుడిని నమ్ముకోలేదా, వాళ్ళ కోసమై ఏం చేసే వారికి ఉండాలి? భారం బాధ్యత కలిగిన వారిగా ఉండాలని. ఏమోలే వాళ్ళు నమ్ముకోకపోతే నేనేం చేసేది? ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వింటలేదు. వాళ్ళని వదిలేస్తే ఏమవుతుంది అనంట? నష్టపోయేది మనమే. మనం అందరం దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయి మన కుటుంబీకులు దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే ఎంత బాధ, నరకం ఎట్లాగుంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలని దేవుడు మనకి ఇక మరి 10వ ప్రార్థనలో భారాన్ని మనకు అప్పగించాడని మనం అందరూ కూడా నేర్చుకోవాలి. సరే, మన కుటుంబీకుల కొరకు అయితే బాగా ప్రార్థన చేస్తాం, కానీ ఎవరి కోసం చేయమంటున్నాడు? ఇంకా కూడా అనేకుల కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి బాధ్యత నీకుందని ప్రభువు చెబుతున్నాడు. అయితే చివరిగా మనం ఒక విషయాన్ని మనం చెప్పుకొని ముగించుకుందాం. ఏంటిదనంటే, సంఘం ఉజ్జీవం కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి బాధ్యత మనదే అంటున్నాడు యేసయ్య. దేని కొరకు? సంఘ ఉజ్జీవం కొరకై. సంఘంలో ఉజ్జీవం రావాలి. ఎప్పుడైతే సంఘంలో ఉజ్జీవం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు ఏం చేస్తాడంటే, దేశంలో ఉన్నటువంటి ఆ సంఘాలన్నిట్లో కూడా దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొస్తాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎట్లాగూ ప్రార్థన చేయాలి? సంఘంలో ఉజ్జీవం రావాలని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే గలతీ సంఘం మండి ఆరిపోయింది. దాని విషయంలో పౌలు గారు ఎంతో బాధపడతా ఉంటాడు. ఎందుకనంటే సంఘం
దేవునిలో బలమైనటువంటి పాత్రలుగా, ఉజ్జీవమైన పాత్రగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని. అయితే సంఘం ఏమైపోతా ఉంది? బలహీనమైపోతుంది. కొన్ని సంఘాలు మరి మనం చూస్తూ ఉంటాం, బైబిల్లో ఉన్నటువంటి ఆ సంఘమే కాకోకుండా మరి చాలా సంఘాలు కూడా ఎలాగుంటాయి అని అంటే, తగాదలు, కొన్ని పోట్లాట్లు సంఘాల్లో, ఇంకా కూడా కొన్ని మరి హోదాల కోసం పోటీలు, ఇంకా ధనాపేక్ష, ఇంకా రకరకాలుగా కూడా ఉంటాయి సంఘాల్లో. అయితే అలాంటి వాటి మీద మన మనసు ఉంచకూడదు. మనం దేని మీద మనం మనసు ఉంచుకోవాలంటే, సంఘంలో ఏమి రావాలి? ఉజ్జీవం రావాలి. సంఘంలో ఉజ్జీవం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అందుకని సంఘం యొక్క ఉజ్జీవం కొరకు మనం అందరం ఏం చేసేవారికి ఉండాలంట? ప్రార్థనలు చేయాలి, పోరాడాలి, ఆత్మకు లోబడాలి. దేవుడి యొక్క సన్నిధిలో ప్రభువా ఇదిగో ఈ విధంగా సహాయం చేయని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కుటుంబీకుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగే సంఘం కోసం కూడా ఏం చేయాలి? ఈ బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి యోబేలులు లేవాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. యోబేలు ఏం చేశాడు? అందరూ ఉపవాసం మానేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే యోబేలుని లేవనెత్తి ఉన్నాడు. యోబేలుని బలపరిచి మాట్లాడిస్తా ఉన్నాడు. ఎవరితోటి? ఇశ్రాయేలు ప్రజలతోటి, యూదా వారందరూ కూడా ఎలాగున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే నిర్జీవమైనటువంటి పాత్రలుగా ఉన్నారు. యాజకులు చూస్తే ఏం చేస్తున్నారనంట? పొలం పొలుగుపోతున్నారు. యాజకులు చూస్తే, విశ్వాసులు చూస్తేనేమో అసలు దేవుడి యొక్క మందిరం మానేశారు. యాజకులు చూస్తే దేవుడి మందిరం తెరిచి ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రార్థన చేయాలి మనము అని ప్రార్థన చేసేటువంటి ఆలోచనే వారికి లేదు. దేవుడి సన్నిధికి వచ్చేటువంటి బత్తం అంతా ఆగిపోయింది. అసలు వారికే లేదు. విశ్వాసులైనటువంటి వారికి, దేవుని ప్రజలైనటువంటి వారికే ఏం లేదంట, బత్తం అంతా ఆగిపోయి ఉంది. ఆహారం అంతా ఆగిపోయింది. ఎవరు తీసుకుంటున్నారంట ఆహారం అంతా? వాళ్ళకు వచ్చిన ధాన్యం అదంతా కూడా పురుగులు తీసుకుంటున్నాయంట. దేవుడు ఇవ్వటానికి ఇస్తున్నాడు, మంచి పంటనే ఇస్తున్నాడు. కానీ ఆ పంటని ఏం చేస్తున్నాయంట? పురుగులు తినేసేస్తున్నాయి. 4 రకాలైనటువంటి పురుగులు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? భయంకరంగా తినేస్తున్నాయి. కారణం ఏందో తెలుసా? మొట్టమొదట వారు చేసిన పని ఏంటనంటే, నియామక కూటాలకు రావటం మానేశారు. ఏం మానేశారు? విశ్రాంతి దినం వెళ్తున్నాం కదా, చాలేనని చెప్పి నియామక కూటాలకి, అంటే మనం పెట్టుకుంటామే మామూలుగా దేవుని ప్రేరేపణతోటి ప్రార్థనలు పెట్టుకుంటామే, ఉపవాస ప్రార్థనలని. మరి అలాంటి ప్రార్థనలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారంట? మానేశారు మొట్టమొదట. తర్వాత ఏం చేయడం ప్రారంభం చేశారని అంటే, విశ్రాంతి దినాలు. ఆ రోజుల్లో వాళ్ళకి విశ్రాంతి దినం ఇచ్చాడు, ప్రార్థన అంటే శనివారం ఇచ్చాడు. ఆ దినం కూడా ఏం చేశారంట? రాను దాన్ని కూడా మానేశారు. ఈ రకంగా మానేసరికి కొద్ది రోజులు దేవుడు చూశాడు. తర్వాత ఎవరు రావటం లేదు కదా అని చెప్పి యాజకులు కూడా ఏం చేశారంట? దేవుడి మందిరం ఎప్పుడు మూయబడటమే, సమయం అనేది ఏమీ లేదు తెరవబడటానికి. ఎప్పుడు కూడా ఎలాగుందంట? మూయబడే ఉందంట దేవుని మందిరం. ఆ రకంగా చూశాడు యేసయ్య. కొన్ని సంవత్సరాలు చూశాడు. మరి దేవుని బిడ్డలను కదిలించి మాట్లాడిచ్చాడు. అయినా కూడా ఎవ్వరు కూడా దేవుడికి లోబడేటువంటి మనస్సు లేని వారిగా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అంతా ఆగిపోయింది. భయంకరంగా చీడ పురుగులు, పసర పురుగులు అన్నీ కూడా తినేస్తున్నాయి వచ్చే ఆహారం అంతా కూడా, ధాన్యం అంతా కూడా. అలాంటి సమయంలో యోబేలు ద్వారా దేవుడు ఏం చెప్పించాడంటే, ఎవరు వినకపోయినా సరే ఆయన చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట నేను చెప్పాల్సిందేనని చెప్పి ఏం చేశాడంట ఆయన? మొట్టమొదటి ఎవరితో చెబుతున్నారో తెలుసా? దేవుడి దగ్గర పని చేస్తూ ఉంటారే యాజకులైన వారు, పరిచర్య చేస్తూ ఉంటారే లేవీలైనటువంటి వారు, వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తాడో తెలుసా? దేవుడి దగ్గర గడపండి అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఎట్లా గడపాలి? దేవుడి దగ్గర రాత్రి అంతా కూడా గడపండి అని చేసి హెచ్చరిక చేశాడు. అప్పుడు దేవుడు నా మహిమార్థమై ప్రార్థన చేసేటప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేశం అంతా కూడా చిన్న బిడ్డతో సహా, స్తన్యమిచ్చే తల్లితో సహా, చిన్న బిడ్డతో సహా ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి కార్యం దేవుడు జరిగించాడు. అలాగే ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మనలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉజ్జీవం రావాలి, అనేకుల కొరకు మనం ఏం చేసేవారికి ఉండాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.